కేసీఆర్ గారు హరీష్ రావు గారి మీద పెట్టిన అక్రమ కేసు ఏదైతే కాళేశ్వరాన్ని సాక్షిగా చూపెట్టి సిబిఐకి ఇస్తూ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరేకల్ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు దాంతో పాటు రాస్తారోకో ధర్నా కార్యక్రమం. మిత్రులారా, ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ రేవంత్ సర్కార్ వచ్చి 20 నెలలైంది. వచ్చిన రోజు నుంచి ప్రజలకు ఇచ్చిన హామీల విషయం కానీ లేదు నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన 420 హామీల విషయంలో కానీ ఏ రోజు పట్టింపు లేకుండా గద్దెనెక్కిన దగ్గర నుంచి కూడా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, టీఆర్ఎస్ పార్టీని పతనం చేసే డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ నిత్యం చిత్తపురాణంతో ఏదో ఒక పబ్బం గడుపుకుంటున్నావు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేసే చేతగాక ఇవాళ చివరి ఆఖరికి ఎంతకాడికి వచ్చినట్టే బీసీ ఘోష్ కమిషన్ ఏకపక్షంగా కమిషన్ నివేదికను అనేక మార్పులు బయట పెట్టకుండా శాసనసభ్యులకు ఇవ్వకోకుండా ఏకపక్షంగా దాన్ని అందరూ కూడా నోట్లు తయారు చేసుకొని మీరు మీ క్యాబినెట్ అంతా కుట్రపూరితంగా ఇవాళ రాజకీయ కుట్రకి ప్రేరేపితం చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా కక్షపూరిత రాజకీయాలకి తెరలేపడం అనేటందుకు ఇవాళ నిన్న మా నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద సిబిఐ కేసుని పురమాయిస్తూ ప్రకటించడం అంటే చాలా సిగ్గుమాలిన చర్య, చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. అందుకే ఆ చర్యని నిరాఘాటంగా ఖండిస్తూ ఇవాళ నగరేకల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను పట్టబయలు చేసి దాని మీద చర్చ పెడతాను అసెంబ్లీలో, సరైన చర్చ లేకుండా 660 పేజీలున్న కమిషన్ నివేదికని అర్ధ గంటలో చర్చ పెట్టేసి చేతులు నిలుపుకొని ఏదో మమ అని చేయాల్సిందంత ముందే ప్లాన్ చేసుకొని మీరందరూ కూడా కుట్రపూరితంగా ఏదైతే ముందు కుట్ర గుర్తించాలి. ఇవాళ ఇంతటితో శాశ్వతం కాదు మిత్రమా, ఎక్కడికి పోయినా ఇవాళ నువ్వు శాశ్వతం కాదు, ఈ అధికారం శాశ్వతం అనుకుంటున్నావేమో. ఇప్పటికే ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. నువ్వు ఏం చేస్తున్నావు 20 నెలల కాలం నుంచి? నువ్వు రైతులకు ఇచ్చింది ఏంటి, విద్యార్థులకు ఇచ్చింది ఏంటి, నిరుద్యోగులకు ఇచ్చింది ఏంటి, మహిళలకు ఇచ్చింది ఏంటి, వృద్ధులకు ఇచ్చింది ఏంటి? ఎలాంటి హామీలు కానీ గ్యారెంటీలు కానీ అమలు చేసే చిత్తశుద్ధి లేక ఇవాళ దేశమంతా కూడా అరో లక్ష్మణాన్ని ఏడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం అంతా నిత్యం వానకి తడుస్తుర్రు, ఎండకి ఎండుతుర్రు. పంట కాలమేమో లేటుగా అయింది, దాదాపు నెలన్నర 2 నెలలు అవుతుంది. వరి భూములలో విత్తనాలు వేసుకొని వాళ్ళు ఎరువుల కోసం ఎన్నడూ లేని విధంగా గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ ఊరు పోయినా చూడరు. కానీ ఇవాళ మనకి కోతపేట దూరంలో ఉంది, పరపతి సంఘం దగ్గరికి పోయి వేల మంది రైతులు, మహిళా రైతులు, వృద్ధ రైతులు అందరూ కూడా క్యూ లైన్లలో నిలబడి నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాం. వాటి మీద లేదు కానీ ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి అన్న తప్పనే తప్ప నీకు పాలన మీద చిత్తశుద్ధి లేదు, ఆ పాలన మీద అవగాహన లేదు. నీకు ఏమైనా ఢిల్లీకి మూటలు తీసుకోవటం తప్ప ఇక్కడ సంపదన ఎట్లా అర్జెంటుగా ఏ అవసరం వచ్చినా దాదాపు ఇప్పుడు 52 సార్లు పోయినావు ఢిల్లీ. ఏదో ఒక పేరుతో ఢిల్లీకి పోవటం, కప్పం కట్టడం, మళ్ళీ రావటం, ఏదన్నా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం తప్ప నువ్వు తెలంగాణ ప్రజలకు చేసేది లేదు, చేయగలిగింది లేదు. అయ్యా నీ పాలన ఏందో అర్థమైపోయింది, నీ ముసుగు తొలగిపోయింది, నువ్వు ఎలాంటి హామీలు కూడా అమలు చేయలేవు అనేది తెలంగాణ ప్రజలకి తేటతెల్లం అయ్యేసరికి మళ్ళీ నిన్న సిబిఐకి అప్పగిస్తూ కాళేశ్వరంని నిర్వీర్యపరిచింది కాక దాంట్లో ఇది లేదు, నాణ్యత లేదు, దానికి ప్రామాణికంగా లేదు, దాంతో ఇదేంటి పర్మిషన్లు లేవు, ఎన్ఎస్డిఎల్ లేదు, ఏది లేదు, మన్ను లేదు, మశానం లేదని లేని కొన్ని నిందలు మోపటం, ఇవాళ సిబిఐకి అప్పచెప్పడం నీ సిగ్గుమాలిన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా ముక్కునే చేప లెంపలేసుకొని నీవేదన్నా ఉంటే చర్చ పెట్టి మా వాళ్ళందరూ కూడా హరీష్ రావు గారు, మా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు, ఓపెన్గా అసెంబ్లీలోనే ప్రకటించారు. మీరు 8 మంది మంత్రులతో సహా ప్రశ్నలు అడిగితే అన్ని సమాధానాలు చెప్పారు. ఒక్కడే మీ అందరికి సమాధానాలు హీట్గా ఘాటుగా చెప్తున్నారు. అయినా వాటి సమాధానం చెప్పే స్థితిలో మీరు ఎవరు లేరు. ఎందుకంటే మీకు ఆ ఇరిగేషన్ మీద కానీ
లేదా తెలంగాణ సారవంతమైన భూముల మీద కానీ, సాగునీటి ప్రాజెక్టుల మీద కానీ, తాగునీటి ప్రాజెక్టుల మీద కానీ మీకు అవగాహన లేదు. మీకు ఏమైనా కమిషన్లు దండుకోవటం, లంచాలు తీసుకోవటం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అవినీతిమయమైపోయింది. ఒక్కొక్కరు ఏ పనికి పోయినా కానీ మొత్తం కూడా లంచాలమైపోయి అవినీతిమైపోయి ఇలా కోట్లు దండుకుంటున్నారు. అంతే తప్ప మూటలు ముల్లెలు వెనకేసుకోవటం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కానీ, గ్యారెంటీ విషయంలో కానీ మీకు చిత్తశుద్ధి లేదు. దయచేసి మీరు పాలన మీద మీ దృష్టి కేంద్రీకరించాలి. రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తావు రేవంత్ నాకు నిలబడుతున్నా. గ్రామాలకి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలతో సహా అడుగుతున్నా, మీరు ఏం చేసినవని వస్తారు? 20 నెలల క్రితం మీరు ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏంది, గ్యారెంటీల సంగతి ఏంది, ఒక్కటి అమలు చేసిరా? మీకు చిత్తశుద్ధితో ఇవాళ ఏ ముఖం పెట్టుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్లకు వస్తారో అందరూ కూడా ముదప్పులు పట్టుకొని రెడీగా. ఏ ఊరుకు పోయినా మిమ్మల్ని తరిమేటందుకు చాలా సిద్ధంగా ఉన్నారు. మీకు అది గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వచ్చే ముందు మీకు వేరే ముఖం పెట్టుకొని రాలేక ఇలా సిబిఐ కేసు నెపం నెట్టి ఇలా మన కొత్త పాలిటిక్స్ చేసి ప్రజల దృష్టిని మరల్చే క్రమమే తప్ప మీరు నిజమైన పాలకులు గారు, మీరు దోపిడీదారులు, మీరు ప్రజాపాలనని లూటీ, మొత్తం కూడా ప్రజాధనాన్ని లూటీ చేసే క్రమంలో మీరున్నారు తప్ప మీకు పాలన మీద చిత్తశుద్ధి లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని లెంపలేసుకొని వెనక్కి తీసుకొని సిబిఐ కేసుని వెంటనే విరమించుకోవాలని నగరికల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారో అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దయచేసి కక్షపూరిత రాజకీయాలకు లేకపోతే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని లెంపలేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ.